Hello friends, welcome to Allgoat Academy YouTube ఛానల్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ కంపైలర్ డిజైన్. ఈ కంపైలర్ డిజైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే దీని నుంచి మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్‌లో గాని, గేట్ ఎగ్జామ్‌లో గాని, అలాగే సెట్ ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో దీని నుంచి మనకు చాలా వరకు క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో దీంట్లో ఈ వీడియోలో మనం ఈ కంపైలర్ డిజైన్ యొక్క కంప్లీట్ సిలబస్‌ని మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనం ఈ కంప్లీట్ కోర్స్‌లో మనం ఏ టాపిక్స్ నేర్చుకోబోతున్నామో చూద్దాం. కోర్స్ రోడ్ మ్యాప్ గురించి ఒక క్లియర్ ఐడియా ఉంటే, సో ప్రతి టాపిక్ నుంచి ఎందుకు చదువుతున్నామో, అది నెక్స్ట్ టాపిక్‌తో ఎలా కనెక్ట్ అవుతుందో మీకు ఈజీగా అర్థమైతుంది. ఓకేనా? ఫస్ట్ మాడ్యూల్ ఇంట్రడక్షన్ టు కంపైలర్. ఫస్ట్ మనం కంపైలర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇందులో కంపైలర్ అంటే ఏంటి? అలాగే కంపైలర్ అంటే ఏంటి? ఓకే. సో కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్. అసెంబ్లర్. కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్. సో, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? అలాగే వాటి ఇంపార్టెన్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ గురించి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో, ఈ మాడ్యూల్ కంప్లీట్ అయ్యేసరికి మనకు మనకు కంపైలర్ గురించి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మాడ్యూల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో, ఇందులో ఒక ప్రోగ్రామ్ మనం రైట్ చేసిన దగ్గర నుంచి అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌గా మారే వరకు ఏ సాఫ్ట్‌వేర్ టూల్స్ వర్క్ జేస్తాయి? అలాగే ప్రీ ప్రాసెసర్, కంపైలర్, కంపైలర్, అసెంబ్లర్, అసెంబ్లర్, లింకర్, లోడర్. ఓకే. ప్రీ ప్రాసెసర్, కంపైలర్, అసెంబ్లర్, లింకర్, లోడర్. సో, ఇవి ఒక్కొక్కటి ఏం జేస్తాయి? అవన్నీ కలిసి ఎలా వర్క్ జేస్తాయనే కంప్లీట్ ఫ్లోని సింపుల్ డయాగ్రామ్స్ తోటి అలాగే ఎగ్జాంపుల్స్ తోటి మనం అర్థం జేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మాడ్యూల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంపైలర్. సో, ఇందులో కంపైలర్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అలాగే అనాలిసిస్ ఫేజ్, నెక్స్ట్ సింథసిస్ ఫేజ్ ఎలా వర్క్ జేస్తాయి? వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అనే విషయాలను మనం ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ మాడ్యూల్‌లో నేర్చుకుందాం. ఓకేనా? సో, ఈ కంపైలర్ ఆర్కిటెక్చర్ మీద మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది ఈ ఫేజ్‌లో, ఈ మాడ్యూల్‌లో. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ మాడ్యూల్ ఫేసెస్ ఆఫ్ కంపైలర్. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, దీని నుంచి ఎక్కువగా మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే. ఫేసెస్ ఆఫ్ కంపైలర్. సో, ఇది మొత్తం కోర్స్‌లోనే వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్ అన్నమాట. ఇందులో కంపైలర్ ఫేసెస్‌ని మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెక్సికల్ అనాలిసిస్, లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సెమాంటిక్ అనాలిసిస్, సెమాంటిక్ అనాలిసిస్, ఇంటర్మీడియేట్ కోడ్ జనరేషన్, ఇంటర్మీడియేట్ కోడ్ ఇంటర్మీడియేట్ కోడ్ జనరేషన్, అలాగే కోడ్ ఆప్టిమైజేషన్, టార్గెట్ కోడ్ జనరేషన్, టార్గెట్ కోడ్ టార్గెట్ కోడ్ జనరేషన్ ఇలా ప్రతి ఫేజ్ ఎందుకు అవసరం? అది ఏ విధంగా వర్క్ జేస్తుంది? సో, ప్రీవియస్ ఫేజ్ నుంచి ఏ ఇన్‌పుట్ తీసుకుంటుంది? నెక్స్ట్ ఫేజ్‌కి ఏ అవుట్‌పుట్ ఇస్తుంది? ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో, ఈ ఫేజెస్ ఆఫ్ కంపైలర్‌లో ఫోర్త్ మాడ్యూల్. ఓకేనా? నెక్స్ట్ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్ లెక్సికల్ అనాలిసిస్. ఈ మాడ్యూల్‌లో లెక్సికల్ అనలైజర్ గురించి మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో, టోకెన్స్ ఇందులో టోకెన్స్ అలాగే లెక్సియమ్స్, ప్యాటర్న్స్, ప్యాటర్న్స్, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్, ఫైనైట్ ఆటోమేటా, ఓకే. టోకెన్స్, లెక్సియమ్స్, ప్యాటర్న్స్, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్, ఫైనైట్ ఆటోమేటా వంటి కాన్సెప్ట్స్‌ని మనం సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో డిస్కస్ చేద్దాం. అలాగే లెక్సికల్ ఎర్రర్స్, లెక్సికల్ ఎర్రర్స్. ఓకే. సో, ఈ లెక్సికల్ ఎర్రర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? యూజీసీ నెట్‌లో ఈ టాపిక్ నుంచి రెగ్యులర్‌గా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ మాడ్యూల్ సింటాక్స్ అనాలిసిస్. సో, దీన్ని మనం ఏమంటాం అంటే పార్సింగ్ అంటాం. ఓకే. ఇందులో మనం
వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. పాస్ట్ ట్రీ, డెరివేషన్స్, డెరివేషన్స్, టాప్ డౌన్ పార్సింగ్, టాప్ డౌన్ పార్సింగ్, బాటమ్ అప్ పార్సింగ్, బాటమ్ అప్ పార్సింగ్, అలాగే ఎల్ఎల్ పార్సర్, ఎల్ఆర్ పార్సర్, పాస్ట్ ట్రీ, డెరివేషన్స్, టాప్ డౌన్ పార్సింగ్, బాటమ్ అప్ పార్సింగ్, ఎల్ఆర్ పార్సర్, ఎల్ఎల్ పార్సర్. సో, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్. సో, ఈ మాడ్యూల్ గూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. దీని నుంచి కూడా మనకు రెగ్యులర్‌గా క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ సెమాంటిక్ అనాలిసిస్. ఈ మాడ్యూల్‌లో సెమాంటిక్ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ప్రోగ్రామ్‌లో లాజిక్ కరెక్ట్‌నెస్‌ని కంపైలర్ ఎలా వెరిఫై చేస్తుంది? టైప్ చెకింగ్. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. టైప్ చెకింగ్, స్కోప్ రూల్స్, అలాగే సింబల్ టేబుల్ మేనేజ్‌మెంట్. ఓకే. సింబల్ టేబుల్ మేనేజ్‌మెంట్ వంటి కాన్సెప్ట్స్‌ని మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో, అలాగే సెమాంటిక్ ఎర్రర్స్‌ని కంపైలర్ ఎలా డిటెక్ట్ చేస్తుంది అనే విషయాలను గూడా మనం ఎగ్జాంపుల్స్‌తో డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ కోడ్ జనరేషన్. నెక్స్ట్ మాడ్యూల్ ఇంటర్మీడియేట్ కోడ్ జనరేషన్. సో, ఇందులో కంపైలర్ డైరెక్ట్‌గా మెషిన్ కోడ్ జనరేట్ చేయకుండా మధ్యలో ఇంటర్మీడియేట్ రిప్రజెంటేషన్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఓకే. 3 అడ్రస్ కోడ్, 3 అడ్రస్ కోడ్, 3 అడ్రస్ కోడ్, క్వాడ్రుపుల్స్, ట్రిపుల్స్, ఇండైరెక్ట్ ట్రిపుల్స్ వంటి రిప్రజెంటేషన్‌ని ఎగ్జాంపుల్స్‌తో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ మాడ్యూల్ కోడ్ ఆప్టిమైజేషన్. ఈ మాడ్యూల్‌లో కోడ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఒక ప్రోగ్రామ్‌ని ఇంకా ఫాస్ట్‌గా, ఎఫిషియెంట్‌గా ఎగ్జిక్యూట్ అయ్యేలా కంపైలర్ ఎలా ఆప్టిమైజ్ చేస్తుంది? మెషిన్ ఇండిపెండెంట్, మెషిన్ డిపెండెంట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ గురించి ఇందులో డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ టార్గెట్ కోడ్ జనరేషన్. ఇందులో ఇంటర్మీడియేట్ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా ఎలా కన్వర్ట్ చేస్తారు? ఓకే. సో, ఇన్‌స్ట్రక్షన్ సెలక్షన్స్, రిజిస్టర్ అలొకేషన్, కోడ్ జనరేషన్ వంటి కాన్సెప్ట్స్ గురించి మనం ఇందులో ఈజీగా డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ మాడ్యూల్ సింబల్ టేబుల్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఈ మాడ్యూల్‌లో కంపైలర్ సింబల్ టేబుల్‌ని ఎలా మెయింటైన్ చేస్తుంది? అలాగే ప్రోగ్రామ్‌లో వచ్చే ఎర్రర్స్‌ని ఎలా డిటెక్ట్ చేస్తుంది? ఎలా రిపోర్ట్ చేస్తుంది? అలాగే రికవరీ ఎలా చేస్తుందనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌ని ఇందులో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ ప్రాక్టీస్. ఫైనల్‌గా ఆహ్, ఎవ్రీ మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత యూజీసీ నెట్, అలాగే గేట్, సెట్ ఎగ్జామ్, అలాగే ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే. సో, ఫ్రెండ్స్, ఇదే మన కంప్లీట్ కంపైలర్ డిజైన్ కోర్స్ రోడ్ మ్యాప్. ఈ కోర్స్‌లో మనం బేసిక్స్ నుంచి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు, అడ్వాన్స్ లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తాం. సో, మీరు రెగ్యులర్‌గా క్లాసెస్ ఫాలో అవుతూ, నోట్స్ ప్రిపరేషన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా?